ఇరాన్ రాజధాని టెహ్రాన్పై అమెరికా భీకర దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఆ దేశానికి చెందిన పలువురు అగ్రశ్రేణి సైనిక నాయకులు ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. టెహ్రాన్పై భీకర దాడులు జరిగాయి. ఇందులో ఇరాన్ను అవివేకంగా నడిపించిన ఆ దేశ సైనిక నాయకుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. వారు ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. దాడికి సంబంధించిన వీడియోలను పంచుకున్నారు. దీనిపై ఇరాన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. 48 గంటల్లోగా హర్మ్యూజ్ను తెరవాలంటూ ఇరాన్కు ట్రంప్ అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. హెచ్చరికల అనంతరమే ఈ దాడులు జరిగినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా అమెరికా ఇరాన్పై దాడులు చేస్తుంటే మరోవైపు కువైట్పై ఇరాన్ భీకర దాడులతో విరుచుకుపడింది. షువైక్ ఆయిల్ సెక్టర్ కాంప్లెక్స్లో డ్రోన్ దాడి జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ కాంప్లెక్స్లో చమురు మంత్రిత్వ శాఖ, కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఉన్నాయని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో భారీ ఆస్తి నష్టం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేశారు. మంటలను అదుపు చేసేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. దూసుకొస్తున్న క్షిపణులు, డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకుంటున్నాయని కువైట్ సైన్యం పేర్కొంది. దీని కారణంగానే భారీగా పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయని తెలిపింది. కాగా కువైట్ నగరంలోని ఓ ప్రభుత్వ భవనంపై కూడా డ్రోన్ దాడి జరిగింది.